నిజం చెప్పండి, మీలో ఎంతమందికి ఈ గేమ్స్ గుర్తున్నాయో? ఎంతకని ఫోన్లో గేమ్లు ఆడతాం ఆన్లైన్లో అంటూ. అందుకని చెప్పి ఈ రోజు ఫోన్లన్నీ పక్కన పెట్టి సీతారాముడు ఆట అయితే ఆడదామని చెప్పి ఫిక్స్ అయ్యాము. మేమైతే దీన్ని ఇలా పిలుస్తాం, మీరేమని పిలుస్తారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఫోన్లు పట్టుకుని ఆ మూలకుడు ఈ మూలకుడు కాకుండా రూమ్ మొత్తం ఒకే దగ్గర కూర్చొని ఆడుతుంటే భలే సరదాగా ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలు దీన్ని ఆడదాం రండి అంటే ఎవరు రాడు, కానీ మేము చిన్నప్పుడు ఇదే ఆడుకునేవాళ్ళు. ఇంట్లో నుంచి అమ్మ వాళ్ళు బయట పంపించినప్పుడు ఇందులో చిటీలన్నీ రాసుకున్న తర్వాత ఎంతమంది ఆడుతున్నామో అంతమంది పేర్లు కూడా ఒక బుక్ లో రాసుకున్నాం కౌంట్ వేసుకోవడానికి. అలా రాసుకున్న తర్వాత చాలా ఎక్కువ గులకరిస్తే మంచిగా పడతాయని చెప్పి ఫస్ట్ దాన్ని బాగా గులకరించాము. గులకరించడం అంటే బాగా కలపడం అని అర్థం. ఇలా బాగా గులకరించి కిందనేస్తే నా సైజు తగ్గ మనిషి ఫస్టే వచ్చేసాడు. అదేనండి భీముడు. ఈ ఆటలో ఆల్మోస్ట్ భీముడు అనేవాడు నాకు ఒక్కడికే వచ్చాడు. అట్లా ఉంటది మరి మనతోటి. అలా 10-20 గేముల తర్వాత ఇంక కౌంట్ పెట్టడం మొదలు పెట్టాము. మేము అసలే మ్యాథమెటిషియన్స్ కదా, మాకు క్యాలిక్యులేటర్ చేయడం రావట్లేదు. అందుకని చెప్పి ఇంక ఫోన్ లోని క్యాలిక్యులేటర్ అయితే యూజ్ చేసాము. ఇలా అన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎవరికైతే తక్కువ వస్తుందో వాళ్ళు పులుసు ఆట పెట్టాలి, అది తెలిసే ఉంటది. ఈ ఆటలో బలైపోయాడు ఒకడు. వీడు ఫస్ట్ 2 దెబ్బలకి ఇలా అయిపోతే మొత్తం టీం మొత్తానికి పులుసు ఆట అయితే పెట్టాలి. మొత్తానికి వీడు ఏదో పులుసు అయితే పెట్టేశాడు. కానీ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.